నువ్వు దిష్టి తీయొద్దు, నాకు ఇష్టం లేదు. తను దిష్టి తీస్తే నేను ఇంట్లోకి రానికి ఇష్టమేని. అయ్యో, వంశీ గారిని కాపాడుకునే ప్రాసెస్ లో కళ్యాణ్ గురించి మర్చిపోయాను. పాపం, తనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో ఏమో. మధ్యలో ఒకసారి కాల్ చేస్తే బాగుండేది. రే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎలారా? ఒకవేళ కృష్ణవేణి గారు ఫోన్ చేస్తే? ఇందాకే స్విచ్ ఆన్ చేశాను లేరా. అసలు నా భయమంతా ఆ ముసలావిడ కాంతమ్మతోనేరా బాబు. అమ్మో, చెప్పానా సెల్ ఆన్ చేస్తే ఆ కాంతమ్మే ఫోన్ చేస్తుందని? ఇంత భయపడుతున్నావేంట్రా? అయ్యో, కాంతమ్మ కాదురా, కృష్ణవేణి గారు. హలో కృష్ణవేణి గారు, నమస్తే. నమస్తే గిరి. మన కళ్యాణ్కి ఎలా ఉంది? ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఏవేవో టెస్టులు చేస్తున్నారు, ఏమీ చెప్పట్లేదు. ప్రస్తుతానికైతే కళ్యాణ్ హెల్త్ స్టడీగా ఉందని డాక్టర్ చెప్పారు. గిరి, క్యాన్సర్ని జయించాలంటే కావాల్సింది ట్రీట్మెంట్, డబ్బులు ఒక్కటే కాదు, కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ధైర్యమే క్యాన్సర్ని జయిస్తుంది. ఆ విషయంలో మేము ధైర్యంగా ఉన్నాం కృష్ణవేణి గారు. కానీ ఏంటో చెప్పండి. మీ అక్క అలివేణి పెళ్లికి ఇంకా 4 రోజుల టైం ఉంది. మీ సిస్టర్ అలివేణి గారు, కాంతమ్మ బామ్మగారు రెగ్యులర్గా ఫోన్ చేసేవారండి. కళ్యాణ్ నేను విజయవాడలో ఉన్నామన్న సంగతి దాచి హైదరాబాద్లో ఉన్నామని మేనేజ్ చేశాను. కానీ కళ్యాణ్ నాన్నగారు ఎక్కడ హైదరాబాద్ వస్తారేమో తప్పించుకోవడానికి ఒక్క అబద్ధం చెప్తే దాంతోపాటు 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కృష్ణవేణి గారు. అసలేం చెప్పారు మీరు? మీ సిస్టర్ ఫోన్ చేసి అర్జెంటుగా కళ్యాణ్తో మాట్లాడాలంటే లేడు, ఆఫీస్కి వెళ్ళాడని చెప్పానండి. ప్రమోషన్ వచ్చిందన్నాను. చివరికి కళ్యాణ్ వాయిస్ని నేనే మిమిక్రీ చేసి మేనేజ్ చేసేశాను. ఫైనల్గా కళ్యాణ్కి పెళ్లి ఇష్టమే అన్నట్టు అలివేణి గారికి చెప్పాల్సి వచ్చింది కృష్ణవేణి గారు. హలో హలో హలో. ఏంటి గిరి? అయ్యో, సమస్యని మళ్ళీ మొదటికి తెచ్చారే. మీకు 2-3 సార్లు ఫోన్ చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. పెళ్లి ఆపాలనే కదా గిరి మనం ఎంత స్ట్రగుల్ పడుతోంది. మళ్ళీ పెళ్లి ఇష్టమేనని ఎలా చెప్పావు? ఏం చేయనండి, ఆ బామ్మ గంటకి ఫోన్ చేసి నన్ను టెన్షన్ పెట్టేసరికి ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేశాను. సారీ కృష్ణవేణి గారు. గిరి, ఒకసారి ఫోన్ ఇవ్వు. కృష్ణవేణి గారు, కళ్యాణ్ మీతో ఒకసారి మాట్లాడతాడంట. సరే, ఇవ్వండి. నమస్తే కృష్ణవేణి గారు. కళ్యాణ్, ఎలా ఉన్నారు? ఏం చెప్పును కృష్ణవేణి గారు, మీలాంటి మంచి మనుషుల్ని చూశాక జీవితం మీద ఆశ పుట్టింది. జీవితం ఎంత గొప్పదో, అదెంత విలువైందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కృష్ణవేణి గారు.
పాపం గిరి నా విషయం మేనేజ్ చేయలేక పెళ్లి ఇష్యూని క్రిటికల్ చేశాడనిపిస్తోంది. మరిప్పుడు ఏం చేద్దామంటారు? కృష్ణవేణి గారు, చావు అంచున ఉన్న నాకు ఈరోజు ఎలాంటి భయం లేదు. గుండె నిండా ధైర్యం ఉంది. నిశ్చితార్థం రోజు ఈ ధైర్యం ఉండి ఉంటే ఆ రోజు ఈ డిసీజ్ విషయం చెప్పి పెళ్లి ఆపేసేవాణ్ణి. మీ మీద కూడా నింద పడేది కాదు. నిజం తెలిస్తే మీ అమ్మా నాన్న తట్టుకుంటారో లేదో, నిశ్చితార్థం ఆగిపోతే మా మామయ్య గుండె ఆగిపోతుందేమోనన్న భయంతో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాము. అది కరెక్టా కాదా అని ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదండి. మరి ఈ రోజు నిజం చెబితే తట్టుకోగలరా? ఆ రోజు మన రెండు కుటుంబాల కోసం ఒక చావుని దాచడానికి అబద్ధం చెప్పాం. అది నిజం. ఈ రోజు నిజాన్ని నిర్భయంగా చెప్పకపోతే అదే రెండు కుటుంబాల తలరాతలు తలకిందులవుతాయి. ఆ రోజు అబద్ధం చెప్పింది జీవితాన్ని నిలబెట్టడం కోసమే. ఈ రోజు నిజం చెప్పేది అదే జీవితాన్ని నిలబెట్టడం కోసమే. కాళ్ళ దగ్గరికి ముంచుకొచ్చిన సునామీని చూసి భయంతో చావడం కంటే ఆ సునామీని ధైర్యంగా ఎదుర్కోవడంలోనే కిక్కుంటుంది కళ్యాణ్. అంటే ఈ పెళ్లి విషయం నాకు వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. అలాగే కృష్ణవేణి గారు. ఒకసారి ఫోన్ గిరికి ఇవ్వండి. కృష్ణవేణి గారు, గిరి, డబ్బులేమైనా అవసరమా? డబ్బులా? అంటే ఇప్పటికే మీరు చాలా ఇచ్చారు. మళ్ళీ అంటే గిరి, ఆ 8 లక్షలే కాదు, ఎంతైనా సరే నేనిస్తానని ఆ రోజు నీకు చెప్పాను. 8 లక్షలా? ఎవరికిచ్చింది? ఎవరు తీసుకున్నారు? అంటే అవసరం ఉంది. చూడు గిరి, ఈ పరిస్థితిలో డబ్బు గురించి ఆలోచించకండి. సరే, నేను ఇంకాసేపట్లో అమౌంట్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను, సరేనా? అలాగే కృష్ణవేణి గారు. మీరు ధైర్యంగా ఉండండి. టేక్ కేర్. అలాగేనండి. కళ్యాణ్, కృష్ణవేణి గారి డబ్బు తీసుకుని హాస్పిటల్కి వస్తానన్నారు. ఇంకా నువ్వు కానీ నేను కానీ ఎవరితో మాట్లాడేది లేదు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, లేకపోతే ఆ కాంతమ్మ మళ్ళీ మనకు ఫోన్ చేస్తుంది. అమ్మయ్యా, నాకిప్పుడు ప్రశాంతంగా ఉందిరా. కృష్ణవేణి గారు, ఈ పెళ్లి సమస్య సునామీలా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. జాగ్రత్త. లక్ష్మి, ఏంటి 8 లక్షలు ఇచ్చాను, ఇంకా కావాలంటే తీసుకో అంటోంది. ఓ గాడ్, అంటే అన్నీ ఇచ్చిన ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ నుంచి లక్షలు పుట్టింటికి అవుట్ గోయింగ్ అన్నమాట.
వెంటనే వ్యవహారం గురించి వదినికి చెప్పేయాలి. మయూరి, ఎప్పుడు చూసినా ఎక్కడో చోట తొంగి చూడ్డమో దొంగచాటుగా వినడమో చేస్తూ ఉంటావేంటి? చచ్చా, నేనలాంటి దాన్ని కాను దినా. మరి కృష్ణవేణి రూమ్ బయట ఏం చేస్తున్నావు? మైసూర్ నుంచి వచ్చాక కృష్ణవేణితో సరదాగా మాట్లాడదామని వచ్చాను. కానీ సీరియస్ విషయం విని నీ దగ్గరికి బయలుదేరాను వదినా. సీరియస్ విషయం ఏంటి? డబ్బు విషయం వదినా. ఏంటది? వద్దులే. కృష్ణవేణి విషయంలో గాని వాళ్ళ పుట్టింటి వాళ్ళ విషయంలో గాని ఇంటర్ఫీర్ అవ్వొద్దని వార్నింగ్ ఇచ్చావు కదా. వద్దులే వదినా, నాకెందుకు. మయూరి, నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించుకో. విషయం చెప్పు. అన్నయ్య ఇచ్చిన డెబిట్ కార్డ్ నుంచి కృష్ణవేణి లక్షల లక్షల డబ్బు డ్రా చేసి వాళ్ళ పుట్టింటికి పంపిస్తుంది వదినా. వదినా, కృష్ణవేణిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. 100 రూపాయలతో అలవాటు చేసి మెల్లమెల్లగా లక్షలు, ఆ తర్వాత కోట్లు కోట్లు పుట్టింటికి పంపించేస్తుంది. అవునదినా, ఇలాంటి వ్యవహారాల్లో ముందు జాగ్రత్త పడకపోతే మునిగిపోతాం. కృష్ణవేణి గురించి నీకేం తెలుసు? ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే మొత్తం విన్నాను. లక్షలు లక్షలు పంపిస్తోంది. షట్ అప్. ఇంకొకసారి ఇలాంటి చెత్త విషయాలు నాకు చెప్పడానికి ట్రై చేయకు. వదినా, ఇది చెత్త విషయం కాదు, డబ్బు విషయం. మయూరి, కృష్ణవేణి ఈ ఇంటి పెద్ద కోడలు. తను లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టినా అడగడానికి ఈ ఇంట్లో ఎవ్వరికీ అధికారం లేదు. అంటే నువ్వు కూడా అడగవా? అడగను. ఇప్పటికైనా తన స్థానం ఏంటో అర్థం చేసుకుని బిహేవ్ చెయ్యి. డబ్బు విషయంలోనే కాదు, ఇంకే విషయంలోనూ నువ్వు కృష్ణవేణి గురించి నా దగ్గరకొచ్చి కంప్లైంట్ చేయకు ప్లీజ్ మయూరి. అయ్యో, నువ్వింత రిక్వెస్ట్గా నాకు చెప్పడం ఏంటో దినా, అంతా అర్థమైంది. తనతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయి మయూరి, ఓకేనా? ఓకే వదినా, ఓకే. ఇదేంటి, డబ్బు గురించి చెప్తే వదిన కళ్ళలో నీళ్లు పెట్టుకుంటోంది? ఏమైంది? 1 వీక్ మైసూర్ అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి కృష్ణవేణి ఇంట్లో మహావృక్షం అయిపోయింది. గడ్డి మొక్కలం. ఇక మేం కనిపిస్తామా వదినకి? మామయ్య, ఈ నిజం మీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, చాలా బాగున్నాయి అన్నయ్య. మీ అందరికీ నచ్చింది, చాలా సంతోషం. నేను వెళ్ళొస్తానయ్యా. మంచిది. మరో ఏదో ఒకసారి ఇటివ్వు. తీసుకోమ్మా. అరే, మా ఏంటి నువ్వు? అయ్యో రామా, ఏంటి అశుభం? అత్తయ్య, అదిగో కోటి వస్తున్నాడు. అంతా శుభం. రా కోటి, కూర్చో.
కోటి, కళ్యాణ్ పెళ్లి కుప్పుకొని నీతో పాటు ఊరొచ్చాడు కదా? అలివేణి, కళ్యాణ్ని చార్మినార్ నుంచి మట్టి గాజులు తీసుకురమని చెప్పినావు కదా, తీసుకొచ్చినారేమో అడుగు. తీసుకొచ్చుంటారులే పిన్ని. కోటి, ఏంటి అలా ఉన్నావు? అయ్యా, హైదరాబాద్లో కళ్యాణు లేడయ్యా. వాడి రూమ్కి వెళ్తే తాళం వేసిందయ్యా. ఓనర్ని అడిగితే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పాడు. మా వెధవ ఫోను, వాడి ఫ్రెండ్ ఫోను రెండూ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఏం చెయ్యాలో తోచక వచ్చేసానయ్యా. అదేంటి కోటి, నేను కళ్యాణ్తో మాట్లాడాను, పెళ్లి ఇష్టమే అన్నాడు, వచ్చాక అన్ని విషయాలు చెప్తా అన్నాడు. ఇంతలో ఏమైంది కోటి? ఏంటోనయ్యా, నాకేమీ అర్థం కావటం లేదు. ఏం కోటి, భలే నటిస్తున్నావే. అరే, నీ కొడుకుతో పాటు నువ్వు కూడా జమీందారు కోడలు కృష్ణవేణికి అమ్ముడిపోయావా? అల్లుడు గారు, తండ్రి కొడుకులు కృష్ణవేణి దగ్గర బాగా డబ్బులు దండుకుని నాటకం ఆడుతున్నారు. ఏంటమ్మా మీరు చెప్పేది? నాకేమీ అర్థం కావటం లేదు. ఇంకా నటించ కోటి. నీ కొడుకు హైదరాబాద్ లో లేడని మా అల్లుడిని నమ్మించి పెళ్లి ఆపేద్దామనేగా నీ ఉద్దేశం? అమ్మా అమ్మా, మీకు దండం పెడతాను, మీరు అలా మాట్లాడకండి. అరెచ్చి, విశ్వాసం లేని కుక్క. అత్తయ్య, ఏంటా మాటలు? ఏ నిజం తెలుసని మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు? కోటి గురించి నాకు తెలుసు. ఏంటి అల్లుడు గారు మీకు తెలుసు? మీరు వట్టి అమాయకులు. మీ మేనగోళ్ళు మీ మొహాన్ని మసిపూసి వెళ్ళిపోతే కన్నీళ్ళు పెట్టుకుని నట్టింట్లో గుండాలు పడిపోయారు. ఆ కళ్యాణ్ పెళ్లి చేసుకోను అనగానే వీడు తొడగొట్టి నేను పెళ్లి చేస్తాను అయ్యగారు అనగానే మీరు పొంగిపోయి అమాయకంగా నమ్మేశారు. మీరు నెంబర్ 1 అమాయక చక్రవర్తి అల్లుడు గారు. కోటి వెళ్ళింది హైదరాబాద్, కృష్ణవేణి ఉండేది విజయవాడలో. మధ్యలో కృష్ణవేణి తీసుకొచ్చి ముడి పెడతావేంది? అవునే, కళ్యాణ్ హైదరాబాద్ లో లేడు, విజయవాడలోనే ఉన్నాడు. అదేంటయ్య, కళ్యాణ్ హైదరాబాద్ లో ఉన్నాడని నీతో ఫోన్లో మాట్లాడాడని చెప్పావు, పైగా ప్రమోషన్ వచ్చిందని కూడా చెప్పావు కదా. అక్కడే నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా బురుడి కొట్టించాడు. కళ్యాణి గిరి విజయవాడలో ఉండి హైదరాబాద్ లో ఉన్నారని అబద్ధం చెప్పారు. అదే, ఎందుకు అబద్ధం చెప్పారు అత్తయ్య? వాళ్ళు చెప్పడం కాదు, కృష్ణవేణి వీళ్ళిద్దరిని విజయవాడలో దాచిపెట్టి హైదరాబాద్ లో ఉన్నారని అబద్ధం చెప్పించింది అల్లుడు గారు. ఏమ్మా, అసలు వాళ్ళు విజయవాడలో ఉన్నట్టు నీకెలా తెలుసు? నువ్వేమన్నా చూసావా? ఈ కళతో చూసేనే వరం.
అల్లుడు గారు, మనం వంశీని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి తిరిగి వస్తూ కారులో నాకు సీట్ లేకపోయేసరికి ఆటోలో రేవు దగ్గరకు వచ్చేయమని మీరు వెళ్ళిపోయాక కారు ఓనర్ పేరు సృజన్ చక్రవర్తి, పెద్ద జమీందార్, ప్రస్తుతం ఎంపీ. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్కి వస్తే సృజన్ చక్రవర్తి భార్య పేరు రత్నప్రభాదేవి. ఆ ఇంట్లో వాళ్ళ కోడల పేరు కృష్ణవేణి.